హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను అనమాట. అంటే గ్రేవీ కర్రీ అంటే మనం చికెన్ ఇగురులాగా అన్నమాట. ఓకేనా? సో లెట్ స్టార్ట్. దీనికోసం మనం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. నేను వచ్చేసి గానుగ ఆయిల్ వాడతాను అనమాట. ఇది గ్రౌండ్నట్ ఆయిల్. సో ఈ గ్రౌండ్నట్ ఆయిల్ ఏంటంటే వేసుకున్నప్పుడు కొంచెమే అనిపిస్తుంది, బట్ హీట్ అయిన తర్వాత అది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. ఎలా చెప్పాలంటే అందులో ఉన్న ఫ్యాట్స్ అన్నీ కరిగి కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట ఆయిల్. సో యూజువల్గా అందరూ నాన్ వెజ్ అంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి అలా అంటారు కదా. అలా ఏం అవసరం లేదండి. ఎక్కువ ఆయిల్ వేసుకుంటాం వల్ల మనకి ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. అలానే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళని తొందరగా తగ్గవన్నమాట. దానికి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా. సో నేను ఇప్పుడు ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకుని ఫ్రై చేస్తాను. సో చూసారా, మనకు ఆయిల్ వేడవ్వగానే మంచిగా అలా వచ్చేస్తుంది అనమాట. అండ్ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. 1/2 kg చికెన్కి ఇది గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి. ఇంచుమించు 300 grams వరకు ఆనియన్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ వేసుకుని మనం ఫ్రై చేసుకుందాము. ఇందులో ఒక ట్రిక్ ఏంటంటే కొంచెం మనం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు. ఓకేనా? ఇలా వేసుకొని మనం దీనికి ఒక మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటే ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గాయో చూద్దాం మనం ఓపెన్ చేసి. పింక్ షేడ్కి వచ్చేసినాయి కదా, అంటే మనకి ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. సో ఈ స్టేజ్లో కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ కూడా వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం కొంచెం అల్లం వేసుకుందాం. 1/2 kg కాబట్టి నేను ఒక 1.5 స్పూన్ అల్లం వేస్తున్నాను. సో అల్లం వేసేసి ఒకసారి దీన్ని మంచిగా కలిపేసేసుకొని ఒక 2 minutes మగ్గనిద్దాము. 2 minutes మగ్గిన తర్వాత మనం చికెన్ వేసేసుకుందాం. ఓకే అండి, ఆయిల్లో మనం అల్లం కూడా వేగిపోయింది. సో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ వేసేసుకుందాము. చికెన్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 5 minutes మనం మూత పెట్టేసుకుందాము. సో అప్పుడు కొంచెం మనకి పింక్ షేడ్లోకి వస్తుంది కదా చికెన్. అప్పుడు మనం ఉప్పు కారం అవన్నీ వేసుకుందాము. అంతే అండి. ఓకే అండి, మన చికెన్ ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. సో ఇప్పుడు కలర్ అయితే చేంజ్ అయింది మనకి. ఒకసారి కలిపేసుకుందాం మనం. కలిపేసుకున్నాం. చూస్తున్నారు కదా పింక్ షేడ్కి వచ్చింది చికెన్. సో ఈ స్టేజ్లో మనం కొంచెం పసుపు అండ్ కర్రీకి సరిపడినంత సాల్ట్. నేనైతే కల్లుప్పే యూజ్ చేస్తున్నానండి. మీరు సాల్ట్ అంటే సాల్ట్ కూడా వేసుకోండి. అండ్ నేను వాడే పసుపు కూడా నేను పట్టించుకున్న పసుపే. అండ్ కారం కూడా ఇంట్లో చేసిన కారమే, మంచిగా ఎర్రగా ఉంది కదండి. సో మీ టేస్ట్కి సరిపడినంత కారం మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ మనం కొంచెం మూత పెట్టుకొని వాటర్ ఊరే వరకు ఉంచుకుందాము. అలా ఉంచుకోవటం వల్ల ఈ నీసు కంపు ఉంటుంది కదండి, చికెన్లో అయినా ఏ నాన్ వెజ్లో అయినా ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇలా కలిపేసుకున్నాం కదా, మనం మూత పెట్టేసుకుందాము. ఓకే అండి, మనం చికెన్ ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, ఆయిల్ అంతా భలే పైకి వచ్చేసింది కదా. సో మనం తక్కువ ఆయిల్ పోసాం కానీ చూసారా ఎంత ఆయిల్ వచ్చిందో. కానీ నేను కొంచెం లేట్ అయ్యాను, లాస్ట్కి మాడు పెట్టింది. సో ఈ స్టేజ్లో మనం చికెన్ కుక్ అవ్వడానికి కొన్ని వాటర్ పోసేసుకొని అండ్ దీన్ని కలిపేసుకొని మళ్ళీ చికెన్ కుక్ అయ్యే వరకు మూత పెట్టుకుందాము.
మూత పెట్టుకున్నాక అయిపోయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసేసుకుంటామే. నేను ఆ గరం మసాలా రెసిపీ కూడా ఒకరోజు షేర్ చేస్తాను మీ అందరికీ, ఓకేనా. ప్రస్తుతానికి అయితే వాటర్ పోసుకున్నాం కూడా, ఈ వాటర్ సరిపోతాయి. సో మూత పెట్టేసుకున్నాము. తర్వాత ఉడికిన తర్వాత మసాలా వేసుకున్నాము. వావ్, చికెన్ కర్రీ మంచిగా ఫ్రై అయిపోయింది, ఉడికిపోయింది కూడా. చూసారా, నేను ఆయిల్ కొంచెం వేసాను కానీ మనకి ఎలా పైకి తెలియదు ఆయిల్. సో ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోకండి, దిస్ మై సజెషన్. సో నెక్స్ట్ మనం గరం మసాలా వేసేసుకుందాం అండ్ దీన్ని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దెన్ రెడీ టు ఈట్. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి అండ్ మీకు ఎవరికన్నా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.